ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇటు రాజకీయాలకు రాకపోయి ఉంటే ఆయన కలవటానికి కూడా మాకెవరికి ఛాన్స్ రాదు. అంత అంటే అంత ప్రైమ్లో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు. ఇవాళ ఈనాటికి తెలుగు ఇండస్ట్రీలో అత్యున్నత స్థానం ఆయనది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నింటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకొచ్చి గత 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. రిలెంట్లెస్గా మేము ఆయనతో పాటు మేము పోరాడుతున్నాం. మాకు ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు రాజకీయం చేసి ఏదో ఒకటి సంపాదించి తర్వాత మూటములే సర్దుకునే ఇంట్రెస్ట్ మాకు లేదు. చచ్చేదాకా ఇలాగే ఉంటాం, ఇక్కడే ఉంటాం. నాకు చేతనంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి, మా లీడర్కి మేము వెన్నుదన్నుగా ఉంటాం. ఆయన చివరి వరకు ఇక్కడే ఉంటారు. మాకు ఎటువంటి ఎజెండాస్ లేవు. మేము దమన నీతి మీద, దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పోరాడుతూనే ఉంటాం, యుద్ధం చేస్తూనే ఉంటాం. ప్రజలకి న్యాయం జరిగే వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇవాళ మీ అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఎవరు సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎవరు సంతోషంగా ఉన్నారు? మేము గత 1.5-2 months నుంచి ఎంతోమందిని కలిసినప్పుడు ఏ ఒక్క పౌరుడు కూడా, అది ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ప్రతి వాళ్ళు ఏదో ఒక నష్టపోయో కంప్లైంట్ చేసో, ఉద్యోగస్తులు అవనివ్వండి, డిఎస్సి విద్యార్థులు అవనివ్వండి, డ్వాక్రా గ్రూప్ మహిళలు అవనివ్వండి, మత్స్యకారులు అవనివ్వండి, నేత పరివారం అవనివ్వండి, బ్రాహ్మణులు అవనివ్వండి, వైశ్యులు అవనివ్వండి, ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అవనివ్వండి, కమ్మ కమ్యూనిటీ వాళ్ళు అవనివ్వండి, బీసీ వర్గాల వారు అవనివ్వండి, ప్రతి వాళ్ళు నష్టపోయారు. ప్రతి వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మత్స్యకారులకి సరైన జట్టీలు లేవు, సరైన సదుపాయాలు లేవు. వాళ్ళ జీవితం చిన్న భిన్నమైంది 5 సంవత్సరాల్లో. నేత పని వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఈ 5 ఏళ్లలో. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైపోతే, అక్రమంగా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను, వీళ్ళు ఒక వ్యక్తిగత గోప్యతతో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫర్మేషను ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలో పడిందో 30,000 మంది అమ్మాయిలు, మహిళలు మాయమైపోయారు. అందులో సగం మంది వెనక్కి వచ్చిన, మిగతా సగం మంది పరిస్థితి తెలియదు. వాళ్ళు ఎక్కడ బలైపోయారో తెలియదు. ఎటువంటి నరక కోపాల్లో మగ్గుతున్నారో మీకు తెలియదు, మనకెవరికి తెలియదు. అలాగే ఎటువంటి ఆర్గాన్ మాఫియా, శరీర భాగాలు అమ్ముకున్నటువంటి ఎటువంటి ఆర్గాన్ మాఫియాకి బలైపోయారో మనకు తెలియదు. కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇంతవరకు పెట్టినటువంటి ఈ చేతకాని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే చనిపోయిన రైతులు, ఏ రైతు చనిపోలేదు, ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, రైతులు సుభిక్షంగా ఉన్నారని పచ్చి అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం.